అందరికీ నమస్కారం. మొన్న 'శివాజీ' హీరోయిన్‌ల డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఆయన ఏదో మాట్లాడితే, మంచిగా మాట్లాడి ఒక చిన్న పదం తప్పు దొర్లింది. దానికి క్షమాపణ చెప్పాడు. ఈలోపు మంచు మనోజ్ ఒకలాగా, మంచు లక్ష్మి ఒకలాగా వాళ్ళు వీళ్ళు తెగ మాట్లాడేశారు. ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ అని ఒకటుంది. అక్కడ ఫీజుల విషయంలో, రిమైనింగ్ విషయంలో విద్యార్థులు వేధిస్తున్నారంటూ మొన్న ఆ మధ్య మంచు మనోజ్ కూడా మాట్లాడాడు. ఫైనల్ అప్డేట్ ఏంటంటే చెప్పాడా? ఈరోజు కలెక్టరేట్ వద్ద నిరసన అన్నట్టుగా మరల విద్యాసంఘంలో వెళ్తుంటే అక్బర్ అండ్ మదన్ ఆర్ మోహన్ ఇద్దరు విద్యార్థి నాయకుల్ని ఈ మోహన్ బాబు గ్యాంగ్, ఐ థింక్ మంచు విష్ణు, మంచు మోహన్ బాబు పిఆర్ఓ సతీష్ అని అంటున్నారు. వీళ్ళు ఏకంగా పంపించిన బౌన్సర్లు వాళ్ళని ఆపి అడ్డగించి కారులు ఎక్కించుకొని కిడ్నాప్ చలో. ఆ విషయం కమ్యూనిస్ట్ వాళ్ళకి తెలిసేసి ఎందుకంటే ఎస్ఎఫ్ఐ నాయకుడు ఉన్నాడట. ఇక వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే నానాహైదీ చేస్తే ఎట్టెళ్ళి రెండు మొత్తం చూసుకుంటే చివరికి నారావారిపల్లి దగ్గర ఎక్కడ దొరికితే వాళ్ళు కాపాడారు. ఈలోపు ఒక 5 బౌన్సర్లు అదుపులోకి తీసుకున్నాం. విచారణ చేస్తున్న మనకు అందిన సమాచారం వరకు వాళ్ళు చెప్పింది ఏంటంటే మోహన్ బాబు, విష్ణు, వాళ్ళ పిఆర్ఓ సతీష్ అనుకుంటాం, వీళ్ళు చెప్తే మేము చేసామని చెప్పేసి అన్నారట. ఏం జరుగుతుందయ్యా మీ యూనివర్సిటీలో, ఏం జరుగుతుందయ్యా మీ ఫ్యామిలీలో అని ఈరోజు క్వశ్చన్స్ చేస్తున్నారు మనోజ్ గారు. ఒకసారి ఆలోచించండి, ఏం జరుగుతుంది యూనివర్సిటీలో? లక్ష్మక్క, ఇదాకా నువ్వు స్పందించాల్సింది. ఎస్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నట్టే ఫ్రీడమ్ ఆఫ్ డ్రెస్ మీకు ఉందాక ఎవరు అనట్లేదు. ఓవరాల్గా మీరు చాలా మంచి వాళ్ళు లక్ష్మీ గారికి సంబంధించి. నేను అడుగుతున్నది, మీ మోహన్ బాబు గారి యొక్క యూనివర్సిటీలో జరుగుతున్నది మీరు స్పందించారా? అసలు అక్కడ ఏం మీరు తెలుసుకున్నారా? ఇది స్పందించండి. ఇప్పుడు మీ అవసరం మనోజ్ గారు, ఇప్పుడు మీరు రియాక్ట్ అవ్వండి. ఎలా రియాక్ట్ అవుతారు? వెళ్ళండి, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళండి, కిడ్నాప్ చేసిన లేదా చూడండి. అండ్ విద్యార్థి సమస్యలు ఏంటి ఇప్పటికైనా మాట్లాడండి. మీ మిస్సెస్ పేరు మౌనికానా? వాళ్ళ అక్క భూమి అఖిలప్రియ ఉన్నారు కదా, మాజీ మంత్రి కదా, దాన్ని ఆమె హెల్ప్ తీసుకోండి. లోకల్గా అఫ్కోర్స్ మీరు అడిగితే నారా లోకేష్ అపాయింట్మెంట్ ఇస్తాడు, ఆయన వెళ్ళి కలవండి. మోహన్ బాబు యూనివర్సిటీని రద్దు చేస్తారా? గుర్తింపుని ఆపేస్తారా? లేదన్నప్పుడు విద్యార్థులకి రక్షణ కల్పిస్తారా? ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి, నాట్ ఫీజు రియంబర్స్, సారీ, ఫీజు నియంత్రణ అంటే గవర్నమెంట్ చెప్పినట్టు ఫీజులో వసూలు చేస్తారా, ఎక్కువ వసూలు చేస్తారా? నిర్ధార కమిటీ వేయమనండి, తేల్చమనండి. ఎందుకంటే అనవసరమైన స్పందించడం, ఇది అవసరమైంది, దీనికి స్పందించండి.